పడతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరించడం లేదు. అష్టమంలో రవి, బుధ, శని ఉన్నారు. అలాగే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎంతగా తీసుకోవాలి. మనసు నిలకడగా ఉండదు. ఏదో ఒక ఆందోళన ఏర్పడుతుంది. తెలియని భావన, ఆందోళన, ఏదో టెన్షన్ అనేది ఏర్పడుతుంటుంది. ఏదైనా సరే కొంత మానసికంగా స్థిరంగా ఉండి ఆలోచనల మీద దృష్టి కాకుండా వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి అష్టమ శని కూడా పూర్తవబోతోంది. అయితే రాశ్యాధిపతి అయిన చంద్రుడు షష్టంలో ఉండడం మంచిది కాదు. అన్ని విషయాలు బాగున్నా కూడా ఆరోగ్యమైన విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఒకసారి సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతగానో చెప్పదగిన సూచన. అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. మానసికంగా ఎక్కువగా ఆందోళన చెందుతారు. ఉద్యోగం పోతుందా, ఉంటుందా, మరియు కొత్త ఉద్యోగం వస్తుందా అనే ఆలోచన చేస్తారు. ఉద్యోగ మార్పులు అయితే ఉన్నాయి. అయితే కొంతమందికి ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగం రాక ఇబ్బంది పడే అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి ఉన్న ఉద్యోగంలో స్థిరత్వాన్ని నెలకొల్పుకోవడానికి ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుందని చెప్పచ్చు. విలాసాలకి, వినోదాలకి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇటు శుభకార్యాల విషయంలో కూడా వాళ్ళు 1 కోటి రూపాయలు పెట్టి పెళ్లి చేశారు, మనం 2 కోట్లు పెట్టి పెళ్లి చేయాలి, వాళ్ళకంటే మనం ఏమీ తీసుకోకూడదు, అందరికంటే మనమే టాప్గా ఉండాలి అని ఆలోచన చేస్తారు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఎంత చేసామని కాదు, నలుగురిలోనూ బాగా చేసామా అన్నది ఇంపార్టెంట్. గొప్పలకి వెళ్లకుండా ఉన్నదాంతో ఎంతవరకు ఘనంగా చేయగలరో అంతవరకు ఘనంగా నిర్వర్తించడం అనేది చెప్పదగిన విషయం. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఏదైనా సరే వ్యాపార విషయంలో ఒక 4 అడుగులు ముందుకు వేయడం అనేది జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు, లేదా ఓన్గా బిజినెస్ చేస్తున్న వారికి కొంత మానసిక ఒత్తిడి ఉన్నా సరే వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. లాభాలు ఈ వారం బాగున్నాయని చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే బ్యూటిషియన్స్, సినిమా రంగం వారికి, ఫ్యాషన్ జ్యువెలరీ, కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్ వీళ్ళకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురు సలహాలు తీసుకుని అది కరెక్టో రాంగో ఆలోచించి మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్న భాగస్వామితో కావచ్చు, లేదా ఆఫీస్లో ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారంలో భాగస్వాములు కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వారు చెప్పిన మాట మీరు వినకపోవడం, లేదా మీరు చెప్పిన మాట వారు వినకపోవడం వల్ల మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఏదైనా వ్యవహార శైలిలో నిదానంగా ఉండి ఆలోచించి ముందుకు వెళ్ళండి. అలాగే ఖర్చుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ధన వ్యయం సూచిస్తోంది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి లేదా విని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే ఈ వారం సానుకూల పడతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. అయితే ప్రతిదానికి స్ట్రెస్కి గురవడం అనేది ఏర్పడుతుంది. స్ట్రెస్కి గురి కాకుండా జాగ్రత్తగా పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని లేదా ఓం నమఃశివాయ అంటూ మనకు తెలిసిన పంచాక్షరి మంత్రాన్ని ఒక 5 సార్లు కానీ, 11 సార్లు కానీ, 21 సార్లు కానీ మనం తోచింది ప్రతిరోజు ఉదయం పఠించి కాలేజీ కానీ, స్కూల్ కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే సోమవారం నాడు శివాలయ దర్శనం చేసుకోవడం ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ, బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు